నుంచి ముగ్గురు కూడా. ముందుగా విజయభాస్కర్ గారితో ప్రారంభిద్దాం, ఎందుకంటే వారి పార్టీకి సంబంధించినటువంటి అంశం కాబట్టి. విజయభాస్కర్ గారు నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. విజయభాస్కర్ గారు ఒక్కసారి అన్మ్యూట్ చేస్తారా మీ ఆడియో? ఇక్కడ మైక్ సింబల్ ఉంటుంది, ఒక్కసారి దానిపైన ప్రెస్ చేస్తే ఓకే ఓకే అండి, రైట్. ఎలా చూస్తారండి? అంటే నేను అన్నట్లుగా డెఫినెట్గా కొద్ది సంవత్సరాల ముందుకు వెళ్తే లోకేష్ ఖచ్చితంగా అంటే ఆయన సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు, ఎదుటి పక్షానికి ధీటైన జవాబు చెప్పలేకపోతున్నాడు అనేటువంటి ఒక స్థాయి నుంచి ఈరోజు ఆయన అత్యధిక మెజార్టీ పొందడం కావచ్చు, ఆయన మాటల ధాటి కావచ్చు, అన్నీ కూడా చేంజ్ అయ్యాయి. సో పప్పు అనేటువంటి ఒక ట్యాగ్ దగ్గర నుంచి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు అనేటువంటి ఒక స్థాయి వరకు ఆయన ఎదిగారు. అంటే ప్రతిపక్షాలు గతంలో మనం చూసుకున్నట్లయితే ఆ రోజు ఉన్నటువంటి అధికార పక్షం ఏం చెప్పిందంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఇవన్నీ సోది, వీళ్ళు ఏం చేయగలరు అనేటువంటి మాట అన్నారు. కానీ ఈరోజు అదే రెడ్ బుక్ రాజ్యాంగం పేరు చెప్పి దీనితోటే రాజకీయం చేస్తున్నారు అని భయపడేటువంటి ఒక పరిస్థితికి వచ్చింది. సో ఎలా చూస్తారు ఎదుగుదలని, ఎలా చూస్తారు? ఒకవేళ పార్టీ భవిష్యత్తులో పూర్తిగా లోకేష్కి బాధ్యతలు అప్పగిస్తే ఆ రోజు ఏ విధంగా ఆయన నడిపించబోతున్నారు? మీరు ఆ పార్టీలో ఒక సభ్యుడిగా లేకపోతే నాయకుడిగా ఏం చెప్తారు లోకేష్ గురించి? మీకు నమస్కారం అండి, అలాగే ప్యానెల్లో సభ్యులందరికీ నమస్కారం. మీరు డిబేట్ నిర్వహిస్తున్న మీరు ఈరోజు ఫోర్ సైడ్స్ టీవీ తరఫున లోకేష్ బాబు గారు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగింది చాలా వివరణాత్మకంగా చెప్పారు. అందుకు మీ ఫోర్ సైడ్స్ టీవీకి ధన్యవాదాలు. మరి సమర్థవంతమైన నాయకుడిగా లోకేష్ బాబు గారు ఎదిగారని చెప్పేసి మీరు ఘంటాపదంగా చెప్పినందుకు మెనీ మెనీ థ్యాంక్స్ టు యూ. ఈ నేపథ్యంలో మరి ఎవరైనా ఎవ్రీథింగ్ బిగిన్స్ విత్ స్మాల్. గోదావరి నది పుట్టిన చోట ఒక పిల్ల కాలువలాగా తయారయ్యి తర్వాత అఖండ గౌతమిగా మనం రాజమండ్రి దగ్గర భద్రాచలం దగ్గర చూస్తాం. అలాగే ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ప్రపంచ బ్యాంకులో ఎంప్లాయీ దగ్గర నుంచి ఒక్కసారిగా రాజకీయాల్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత మొదట్లో ఏదో అనుకున్నారు, తర్వాత ఈరోజు చాలా గొప్ప స్థాయికి ఎదిగే భవిష్యత్తు ఉన్న నాయకుడిగా మీరంతా అదేవిధంగా ప్రజానీకం మా పార్టీ శ్రేణులు గుర్తిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ మహానాడులో అనేక ఈరోజు మొదటి రోజు పూర్తయింది, రేపు సెకండ్ డే, ఎల్లుండి థర్డ్ డే, రేపు అనేక తీర్మానాలు అవి ఉంటాయి. జాతీయ దృక్పథం కలిగినటువంటి పార్టీ ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారి టైం అప్పటి నుంచి నేషనల్ ఫ్రంట్ని లీడ్ చేయడం జరిగింది. వాజ్పేయి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్డీఏని, అదేవిధంగా ప్రస్తుతం మోడీ గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వాన్ని కూడా లీడ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మోడీ గారి గవర్నమెంట్ తో పాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము లీడ్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మేము జాతీయ దృక్పథం కలిగిన మా పార్టీ అటు ప్రాంతీయ సమస్యలతో పాటు రాష్ట్ర సమస్యలతో పాటు జాతీయ స్థాయిలో అనేక సమస్యల మీద రేపు చర్చలు తీర్మానాలు ఉంటాయి. అదేవిధంగా పోతే మా పార్టీ కార్యకర్తలు నాయకులకి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా వీర సైనికులకి మన పాలగాము టూరిస్టులకి నివాళులు అర్పించడం, అదేవిధంగా మన వీర సైనికులకి మరోసారి వారి శౌర్యాన్ని వెలకట్టలేని వారి శౌర్యాన్ని గురించి అభినందనలు తెలియజేయడం ఇవన్నీ జరుగుతాయి. అందువల్ల మహానాడులో అటు జాతీయ స్థాయి అంశాలు ఉంటాయి, ప్రాంతీయ స్థాయి అంశాలు, అదేవిధంగా పహల్గామ్ టూరిస్టులకు సంబంధించి, అదేవిధంగా మన వీర సైనికులకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా మిగిలిన స్థానిక సంస్థలు వాటికి సంబంధించిన సమస్యలు, వ్యవసాయ రంగ విధానం, అదేవిధంగా చేనేతకారులు, మత్స్యకారులు, అదేవిధంగా కార్మిక సమస్యలు, వీటన్నిటికి సంబంధించినటువంటి, అదేవిధంగా విద్యా వైద్యానికి సంబంధించి అనేక రంగాల మీద రేపు చాలా చర్చలు తీర్మానాలు ఇవన్నీ జరుగుతాయి. అదేవిధంగా చివరి రోజు బహిరంగ సభ భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. మహానాడు అనేది అనేక జిల్లాల్లో ఇప్పటి వరకు పార్టీ ఏర్పడిన 43 సంవత్సరాలు పూర్తయింది. ఈ 43 సంవత్సరాల్లో పార్టీ ఎక్కువగా హైదరాబాద్లో, అదేవిధంగా తిరుపతిలో, విశాఖపట్నంలో, అదేవిధంగా రాజమండ్రి, గుంటూరు, కర్నూలు, నిజామాబాద్, వరంగల్ లాంటి చోట్ల నిర్వహించుకోవడం జరిగింది. ఒంగోలు, త్రోవగుంట ఇక్కడంతా. మరి కడపలో తొలిసారిగా ఈ యొక్క దేవుడి గడపైనటువంటి ఈ యొక్క కడప జిల్లాలో నిర్వహించుకోవాలనే సంకల్పంతో ఈ మొట్టమొదటిసారిగా ఈ రోజు నుంచి మహానాడు 3 రోజుల పాటు ఇక్కడ నిర్వహించుకోవడానికి ఈ రోజే ఈ మొదటి రోజు కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది. రేపు ఎల్లుండు ముందుగా నేను చెప్పినట్లుగా కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా అందరూ మీరు అన్నట్లు
భవిష్యత్తు ఎలా ఉంటుంది, లోకేష్ బాబు గారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటున్నారు. భవిష్యత్తు ఆయన ఇప్పటికే మీరంతా మీ అందరి చేత అనేక మంది చేత ప్రశంసలు అందుకుంటున్నాడు, సమర్థ నాయకుడు అని చెప్పి. ఆయన భవిష్యత్తు కాదు కానీ ఆయన చేతిలో పార్టీ ఉంటే పార్టీ భవిష్యత్తు ఏంటని. ఆయన చేతిలో పార్టీ ఉంటే అంటే ఆయన చేతిలో పార్టీ ఉంటే పార్టీ భవిష్యత్తు అంటే అసలు మీకు ఎందుకు అనుమానం వచ్చింది, ఎందుకు అనుమానం వస్తుంది? అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు, పల్లా శ్రీనివాస్ గారు అధ్యక్షులుగా ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కంటే అది పార్టీ జాతీయ అధ్యక్షులు వారు పొలిట్ బ్యూరో చర్చించి నిర్ణయం తీసుకుంటారు, ఆ అవసరమైతే తీసుకుంటారు, లేకపోతే ఇంకా కొన్నాళ్ళు వేచి చూడాల్సి ఉంటే వేచి చూస్తారు. అదేవిధంగా పార్టీ క్యాడర్ ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా చూడాలనుకుంటుంది. పార్టీ శ్రేణులు అయితేమి, క్రియాశీల కార్యకర్తలు అయితేమి, సాధారణ మీరు కోరుకుంటున్నారా వ్యక్తిగతంగా ఒక పార్టీ లీడర్ గా? నేను కోరుకుంటున్నా ఎందుకంటే యువ రక్తం రావాలి. పావన నవజీవన బృందావన నిర్మాతలైన ఈ భావి ఆంధ్ర భాగ్య విధాతలకి లీడ్ చేసే ఒక సమర్థవంతమైన యువ నాయకత్వం, నెత్తులు మండే శక్తులు మండే ఈ యువతరాన్ని ప్రోత్సహించే ఒక శక్తి అవసరం. ఆ శక్తిగా లోకేష్ బాబుని మొత్తం పార్టీ యంత్రాంగం అంతా, అంటే సాధారణ కార్యకర్తల నుంచి క్రియాశీల కార్యకర్తల వరకు, సీనియర్ లీడర్ల వరకు అందరూ లోకేష్ బాబులో ఒక వేళను చూస్తున్నారు, ఒక శౌర్య పరాక్రమాలు కలిగిన ఒక నాయకుడుగా చూస్తున్నారు. ఈ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆయన నాయకత్వం ఎంత అవసరం. ఇప్పటికే మీరు అన్నట్టు చాలా స్థాయికి ఎదిగాడు, ఇంకా ఈయన ప్రోత్సహించే కొద్దీ మరింత విశ్వరూపం ప్రదర్శించే అవకాశం ఉంది లోకేష్ బాబు గారు అని చెప్పేసి పార్టీ శ్రేణులంతా ఆకాంక్షిస్తున్నారు. వారి ఆకాంక్షల మేరకు పార్టీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక సంఘమైన పొలిట్ బ్యూరో ఆలోచించాలి, రాష్ట్ర పార్టీ ఎగ్జిక్యూటివ్ ఆలోచించాలి. రేపు తీసుకోబోయే నిర్ణయాల్లో లోకేష్ బాబు మరింతగా ప్రోత్సహిస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజల ఆకాంక్షను మేము కూడా వ్యక్తిగతంగా తెలియజేస్తున్నాం. అది లోకేష్ బాబు గారికి సంబంధించేసి జనవాక్కు, ప్రజావాణి, మరి మా పార్టీ అంతర్గత సమావేశం ఇది. మా పార్టీకి సంబంధించిన అనేక విషయాలకు సంబంధించి మేము చర్చించుకుంటున్నాం. కాబట్టి లోకేష్ బాబు గారిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే పార్టీకి సంబంధించిన విషయం. ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉన్నారు, సముద్రుడైన మంత్రిగా ఉన్నారు. రెడ్ బుక్ అనేది మీరు చెప్పొద్దు, ఎందుకంటే అది రెడ్ బుక్ రాజ్యాంగం కాదండి. అది యువగళం పాదయాత్రలో 3300 చిల్లర కిలోమీటర్ల పాదయాత్ర అవిశ్రాంతంగా ఆయన నిర్విరామంగా పాదయాత్ర చేసిన సమయంలో ఆయన దృష్టికి బాధా సర్పదృష్టులు, అనాదరణ గురైన వాళ్ళు, అనాథలు, అభాగ్యులు, బాధా సర్పదృష్టులు, అదే విధంగా దాడులకి దౌర్జన్యాలకు గురైన వాళ్ళు, పోతే ఇతర మాఫియాలను గుర్చి, పోతే అదే విధంగా అధికారుల దుశ్చర్యలను గుర్చి, దౌర్జన్యాలను గుర్చి, రాజ్యాంగ వ్యతిరేక శక్తులను గురించి, చట్టాలకు వ్యతిరేకంగా చట్టాలను గౌరవించకుండా పనిచేసే ఉద్యోగస్తులను గురించి అనేక మంది చెప్పారు. వాటిని ఆయన నమోదు చేసుకున్నాడు. వేల సమస్యలు ఉన్నప్పుడు వాటిని నోట్ చేసుకున్నాడు. దాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అంటే మేము అంగీకరించాం. అంగీకరించకపోవచ్చు కానీ ప్రతిపక్షాలు అదే ముద్రను పదే పదే వేస్తున్నాయి. ఆ రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తోందని ప్రతిపక్షాలు అదే చెప్తున్నాయి కదా. సబ్జెక్ట్ ఏం లేదు, సబ్జెక్ట్ ఏముంది వాళ్ళకి ఏం లేదు. ఇక్కడ తప్పులు ఉంటాయి కదా వాళ్ళు, అందుకని ఏదో ఒకటి పట్టుకొని ఊగులాడాల. సరే, ఒక్కసారి రామారావు గారితో మాట్లాడదాం వైసీపీ పార్టీ నుంచి. రామారావు గారు,